నమస్కారం. అతని ఒళ్ళంతా చెమటలు పట్టేసింది. మొహంలో నీరసం స్పష్టంగా కనిపిస్తోంది. అప్పటి వరకు ఎంతో శ్రమించి ఆ రూమ్లో ఉన్న అన్ని వస్తువులు సర్దేశాడు. ఇంకా సర్దే సామాన్లు చాలా ఉండడంతో ఓసారి వాటి వంక చూసి గాఢంగా నిట్టూర్చాడు. కాసేపు సేద తీరడానికి అన్నట్లు పక్కనే ఉన్న కుర్చీ లాక్కుని కుర్చీలో రిలాక్స్డ్గా వెనక్కి తలపెట్టి కళ్ళు మూసుకున్నాడు. 2 నిమిషాలు గడిచాయో లేదో చెయ్యిని ఎవరో గట్టిగా గిల్లడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. ఎదురుగా తన శ్రీమతి శాంతి నవ్వుతూ కనిపించింది. ఆమె చేతిలో కాఫీ కప్పు చూసేసరికి ప్రాణం లేచొచ్చినట్లయింది కుమార్కి. ఆమె చేతులను కాఫీ కప్పును గబుక్కను అందుకుని 2 గుక్కలు కటకటా తాగేశాడు. వేడివేడి కాఫీ గొంతులోకి దిగడంతో అతనిలో కొంచెం ఉత్సాహం ప్రవేశించింది. శాంతి అతని వంక చూస్తూ నవ్వుతూనే, "ఏంటి శ్రీవారు, అలసిపోయినట్లున్నారు?" అంది కొంటగా. ఆమె వైపు లుక్కేసి తర్వాత భారంగా నిట్టూర్పు విడిచి, "ఇక సర్దడం నా వల్ల కాదు శాంతి, మిగతా పనంతా నువ్వే చూసుకోవాలి." కుర్చీలో వెనక్కి వాలి ఆప్యాయంగా అన్నాడు కుమార్. ఆ పప్పులే ఉడకవు. ఈ ఒక్క గదిలో సామాను సర్దడానికి ఇంత ఆయాసపడిపోతున్నారు. అలాంటిది నేను చేసినంత పని చేస్తే అసలు 2-3 రోజుల వరకు బెడ్ పైన తిష్టేసి ముసుగు తన్నేసి ఉండేవారు అంది శాంతి చిరుకోపంగా. ఏమిటి, నువ్వు చేసినంత పనా? ఆ మాత్రం పని నేను చేయగలను. అయినా ఆ చిన్న వంటింట్లో సర్దాల్సినంత వస్తువులు ఏమున్నాయి కనుక అన్నింటినీ అటకపోయిన ఏదో అలా అలా సర్దేస్తే సరిపోతుంది. నువ్వు సర్దిన చిన్న వంట గదికి నేను సర్దిన ఈ హాల్కి ఏమైనా వ్యత్యాసం ఉందా? అయినా ఎవరైనా వస్తే ముందుగా చూసేది వంటగదిని కాదు, ఈ హాల్ని. అందుకే ఇంత పెద్ద హాల్లో కష్టపడి ఆ సోఫా సెట్లను అందంగా పేర్చి ఆ డ్రాయింగ్ పెయింట్స్ని గోడలకు చూడముచ్చటగా అమర్చి మిగతా వస్తువులన్నింటినీ నీట్గా సర్దేసి ఎక్కడ ఏ వస్తువు పెడితే హాల్ అందంగా కనిపిస్తుందో కనిపెట్టేశాక నాలో ఉన్న కళాత్మక దృష్టికి అనుగుణంగా ఈ హాల్ మీద సుందరంగా సర్దాను తెలుసా. ఇంత చేసినా కూడా నేను నీకేమీ చేయని వాళ్ళలాగానే కనిపిస్తున్నానా? రోషంగా అన్నాడు కుమార్. అతని మాటలకు మురిపెంగా నవ్వింది శాంతి. అతని చేతిలోని కప్పుని పక్కనే ఉన్న టీపాయ్ మీద పెట్టి చొరవగా అతని తొడలపై కూర్చుంది. తన ముఖాన్ని అతని ముఖాన్ని దగ్గరగా పెట్టి అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ, "మీరు మీ కళాత్మక దృష్టితో ఎంతో కష్టపడి హాల్ అంతా నీట్గా సర్దేశారని ఒప్పుకుంటున్నాను మహాప్రభు. అందుకే నేను కూడా నా కళాత్మక దృష్టితో ఎంతో కష్టపడి స్టవ్ వెలిగించి దానిపైన గిన్నె పెట్టి అందులో పాలు పోసి ఇంత చక్కెర కాఫీ పొడి వేసి వాటితో పాటు మీ పైన నాకున్న ప్రేమనంతా రంగరించి కాఫీని అమృతంలా తయారు చేసి తీసుకొచ్చాను." తన 2 చేతుల్ని అతని తల వెంట్రుకల మధ్యకి చొప్పించి మైకంగా అంది శాంతి. ఆ మాటలకి కుమార్ మనసు ప్రకాశవంతంగా వెలిగిపోయింది. అప్పటి వరకు ఉన్న నీరసమంతా దూరపింజలో ఎగిరిపోయి ఆ స్థానంలో అతనిలో ఏదో అలజడి వేగడం ప్రారంభించింది. అతని 2 చేతులు మెల్లిగా నడుము చుట్టూ వేసుకున్నాయి. ఆమె వైపు ఆరాధనగా చూస్తూ ఆమె పెదవుల్ని తన పెదవులతో అందుకోవాలని ఆరాటంగా ముందుకొంగాడు. అతని చర్యలను గమనించిన శాంతి గబుక్కున అతని పైనుంచి లేచి కాస్త దూరంగా జరిగి అతని వైపు చిరుకోపంగా చూసింది. అనుకున్నాను, కాస్తంత చనివిస్తే చాలు అడ్డు అదుపు లేకుండా పోతాయి మీ ఆటలు అంది శాంతి. "అబ్బా, మంచి మూని పాడు చేశావు. అయినా భార్యాభర్తల సరసాలకి టైంతో పనేముంది, ఎప్పుడు మూడొస్తే అప్పుడు కానిచ్చేయడమే." అలా అంటూనే కుర్చీలో నుండి లేచి ఆమెను గట్టిగా పొదిగి పట్టుకోవడానికి ప్రయత్నించాడు కుమార్. శాంతి అతని పట్టు నుంచి తప్పించుకుని, "ముందు మీరు పని కానియండి. కొత్త ఇంట్లోకి వచ్చి ఇంకా సామాన్లు కూడా సర్దలేదు, అప్పుడే ఏమిటి పని?" మొహంలో కాస్త సిగ్గు ప్రవేశిస్తుండగా అతన్ని మందలిస్తున్నట్లుగా ఉంది శాంతి. కుమార్ మొహం చిరాకుతో నిండిపోయింది. ఆమెను వాటేసుకోవడానికి ప్రయత్నిస్తూ, "ప్లీజ్ శాంతి, ఈ ఒక్కసారి నాతో కోఆపరేట్ చేయవు" అంటూ ఆమె నడుము చుట్టూ చేతులు పోనిచ్చి తన వైపు గట్టిగా హత్తుకున్నాడు. "అబ్బా, మీతో వేగలేకపోతున్నాను." అతని చర్యలకు సహకరిస్తూనే కాస్త అసహనంగా అంది శాంతి. "నువ్వు అలా మొహాన్ని అష్టవంకరలు పెట్టి నా మూడ్ని పాడు చేయకు." చెయ్యను, కానీ మీకు ఇది కావాలంటే ముందు మీరు పని చేయాలి అంది కొంటెగా శాంతి. "ఏంటా పని చెప్పు, క్షణాల్లో చేస్తాను" సంతోషంగా అన్నాడు కుమార్. "సరసాలకు కూడా సరైన చోటు కావాలంటారు. ముందు మీరు వెళ్ళి బెడ్రూమ్ గది నీట్గా సర్దేసేయండి, ఆ తర్వాత" అంటూ సిగ్గును తలదించుకొని అతని బుగ్గను గీలింది శాంతి. కుమార్ సంతోషంతో ఎగిరి గంతులేస్తూ, "అదెంత పని, 1/2 గంటలో మొత్తం సర్దేను." కుమార్ ఉత్సాహంగా బెడ్రూమ్ గదిలోకి దూరిపోయాడు. అతను వెళ్ళిన వైపు మురిపెంగా చూస్తూ మళ్ళీ వంటగదిలోకి నడిచింది శాంతి.
డబుల్ కాట్ మంచాన్ని కష్టపడి గదిలోకి చేర్చాడు కుమార్. దాన్ని ఎక్కడ సెట్ చేస్తే అందంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకుని నీట్గా సర్దాడు. వెట్పైన పరుపును వేశాడు. పక్కనే ఉన్న పెద్ద చెక్కపెట్టలో ఉన్న దుప్పట్లని దిండ్లని తీసి పరుపు పైన వేశాడు. అంతా నీట్గా సర్దాడు. ఆ బెడ్రూమ్ని చూస్తూ దానిపైన మరి కాసేపట్లో తను శాంతి చేసుకోబోయే రొమాన్స్ను ఊహించుకుంటూ ఉత్సాహంగా చెక్కపెట్టిన గదిలోంచి బయటకు తీసుకెళ్తుండగా ఆ చెక్కపెట్ట అడుగు భాగంలో ఒక డైరీ అతని దృష్టిలో పడింది. దాన్ని చూడగానే కుమార్ నొసలు ముడిపడ్డాయి. ఆ డైరీని చేతిలోకి తీసుకుని తెరిచి చూశాడు. మొదటి పేజీలో అందమైన అక్షరాలతో శాంతి అని రాసింది. ఆ పేరును చూడగానే కుమార్ మొహంలో నవ్వు ప్రవేశించింది. శాంతి తన పర్సనల్ విషయాలను డైరీలో రాసుకోవడం అలవాటని తెలిసినా కూడా ఒక్కసారి కూడా ఆమె డైరీని చదవాలనే ఆలోచన రాలేదు కుమార్కి. కానీ ఇప్పుడు ఆమె డైరీ తన చేతిలోనే ఉంది కాబట్టి దాంట్లో ఆమె ఏం రాసుకుందా అనే కుతూహలం ఏర్పడింది కుమార్కి. అప్పటికైతే ఇంకా తన పెళ్లి కాలేదు. మొదటి 4-5 పేజీలు తిప్పిన తర్వాత ఒక చోట టక్కుమని ఆగిపోయాడు కుమార్. ఆ పేజీలోని అక్షరాన్ని చూడగానే అతని నొసలు ఊడిపడ్డాయి. ఉత్సుకతతో ఆ చదవడంలో నిమగ్నమైపోయాడు కుమార్. ఈ రోజు నా జీవితంలో మరపురాని రోజు. ఏ ఆడపిల్ల అయినా యవ్వన ప్రాయంలో తన జీవితంలో అడుగు పెట్టబోయే వాడి కోసం ఆలోచిస్తూ కళ్ళకంటూ ఉంటుంది. కానీ ఆ కళ ఎంతమందికి ఎంతవరకు నిజమవుతాయో నాకు తెలియదు. కానీ నా జీవితంలో మాత్రం నేను ఊహించుకున్న విధంగా అందంగా, అమాయకంగా, అమాయకుడుగా, చురుకుగా, చలాకీగా ఉండేవాడు ఈరోజు నాకు తారసపడ్డాడు. అతన్ని చూడగానే నాలో ఏదో అలజడి. కాలేజీలోని వెనక బెంచీలో కూర్చున్న అతన్ని చూడాలన్న ఆరాటంతో మెల్లిగా వెనక్కి తిరిగి చూస్తుంటే అనుభూతి మాటల్లో చెప్పలేనిది. తను కూడా నన్ను ఇష్టపడుతున్నాడనే విషయం అతను నా వైపు చూస్తే చూపులోనే కనిపించింది. ఈరోజు రాత్రంతా అతని ఆలోచనలతో నాకు నిద్ర పట్టలేదు. అది చదివిన కుమార్ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి మరో పేజీని తిరిగేశాడు. నేను కాలేజీకి వెళ్ళగానే నా కళ్ళు అతని కోసం గాలించాయి. ఈరోజు అతనితో మాట్లాడాలని అనుకున్నాను. కానీ అతను కనిపించకపోయేసరికి ఎక్కడా లేని నిరాశ నన్ను ఆవహించింది. ఎంతో చిరాకు విసుగు కలిగాయి. కాలేజ్ అంతా వెతికినా కూడా అతని జాడ కనిపించలేదు. దిగులుగా కాలేజ్ నుంచి బయటకు వస్తుంటే హఠాత్తుగా అతను ఎదురుగా వచ్చాడు. నాకు చాలా దగ్గరగా నిలబడ్డాడు. అతని చూపులు నా వైపు నిశ్చలంగా చూస్తున్నాయి. ఆ చూపులో ఎన్నో భావాలు. అతని కళ్ళతోనే నవ్వుతున్నాడు. అతను కనిపించకపోవడంతో నేను పడిన వేదనని అర్థం చేసుకున్నాడో ఏమో మెల్లిగా అతను కుడి చేతిని పైకి లేపాడు. నేను అతని కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాను. మా ఇద్దరి మధ్యలో అందంగా ఎర్రగా మెరుస్తూ కనిపించింది గులాబీ పువ్వు. అతని చేతిలో ఉన్న పువ్వును అందుకుని చటుక్కున అక్కడి నుంచి పరిగెత్తాను. ఈ రోజు నా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అతను నా కోసం ప్రేమగా ప్రెజెంట్ చేసిన గులాబీ పువ్వుని చూస్తూనే తెల్లవార్లు గడిపాను. అప్పుడు నాకు అనిపించింది నేను అతన్ని ప్రేమిస్తున్నానని. ఆ ఆలోచన రాగానే నా మనసు మేఘాల్లో విహరించడం ప్రారంభించింది. ఆ గులాబీ పువ్వులో అతన్ని ఊహించుకుని శృతిమెత్తగా ముద్దు పెట్టుకున్నాను. ఆ పువ్వులో అతను నన్ను చిలిపిగా చూస్తూ కనిపించాడు. నా మనసు అతని పైన తన్మయత్వంతో నిండిపోతుంటే నా పెదాలు మెల్లిగా పలికాయి, ఐ లవ్ యూ రాజ్ అని. చదువుతున్న కుమార్ ఉలిక్కిపడ్డాడు. అతని నొసటిపైన చోట బిందువులు ప్రత్యక్షమయ్యాయి. ఒక విధమైన భావోద్వేగంతో ఊగిపోతున్నాడు అతను. అలాగే మరో పేజీని తెరిచాడు. పార్కులో అతని కోసం నేను 10 నిమిషాలు ఎదురు చూశాను. ఆ క్షణాలు నా జీవితంలో మర్చిపోలేనివి. అతని కోసం ఆలోచిస్తూ అలా పచ్చటి బయళ్ళ మీద కూర్చొని ఎదురు చూడడం ఓహ్ ఎంతో థ్రిల్లింగ్ కలిగించింది. 10 నిమిషాల తర్వాత అతను ఎంతో ఆపసోపాలు పడుతూ నా దగ్గరకు వచ్చాడు. అతని చూడగానే నా మనసులో ఎంతో ఆనందం ఉప్పొంగిన ఆలస్యంగా వచ్చినందుకు అతని కాసేపు ఆట పట్టించాలని మొహంలో కోపం తెచ్చుకున్నాను. అప్పుడు అతను నన్ను ప్రసన్నం చేసుకోవడానికి పడిన పాటలను తలుచుకుని ఆ రోజు రాత్రంతా కడుపు చేత్తో పట్టుకుని నవ్వుతూనే ఉండిపోయాను. ఆ డైరీ చదువుతున్న కుమార్ హృదయం బరువెక్కిపోయింది. మెల్లిగా మరో పేజీని తిరిగేశాడు. ఒక మూలగా ఇద్దరం పక్కపక్కనే కూర్చుని అలా సినిమా చూడడం ఎంతో థ్రిల్లింగ్ కలిగించింది నాకు. సినిమా స్టార్ట్ అయిన మరుక్షణం నుంచి అతని చిడు పనులు కూడా స్టార్ట్ చేశాడు. మసక చీకటిలో అతని 2 చేతులు మెల్లిగా నా తొడపైన పడ్డాయి. ఒక్కసారిగా ఒళ్ళు జడదరించింది నాకు. జీవితంలో మొదటిసారిగా ఏదో తెలియని కోరిక నాలో కలిగింది. అతని చెయ్యి మెల్లిగా నా తొడని రాపాడిస్తూ అలా పైకొస్తోంది. అతని కట్టు చెప్పలేకపోతున్నాను నేను. ఆ చెయ్యి అక్కడ తగలగానే భరించలేకపోయాను. నేను చటుక్కున అతని చెయ్యిని విదిలించాను. కళ్ళతోనే అతను మందలించి తిరిగి సినిమా చూడడంలో నిమగ్నమయ్యాను. పాపం నేను అలా చూసేసరికి రాజు హట్ అయినట్లున్నాడు.
బుద్ధిగా కూర్చుని సినిమా చూస్తుండిపోయాడు. కానీ నాకు మాత్రం మళ్ళీ అతను అలా చేస్తే బాగుండని అనిపించింది. అతని భుజాల భుజాలకి మెత్తగా తగులుతుంటే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. అతని సాహచర్యంలో నాకు ఇంతటి ఆనందం కలుగుతుంటే పాపం అతను చేసిన చిన్న చిలిపి పనికి అడ్డు తగిలినందుకు నొచ్చుకున్నాను నేను. మరో 10 నిమిషాలు గడిచేయో లేదో మెల్లిగా అతని చేయిన భుజాల చుట్టూ చేరి నన్ను గట్టిగా చుట్టేశాయి. చిన్నగా నవ్వుకున్నాను నేను. సినిమా చూస్తూనే అతని చర్యను గమనిస్తున్నాను. నా భుజం పైన వేస్తున్న అతని చేయి మెల్లిగా కిందకి జారి నా ఎదభాగంపైకి ప్రవేశించింది. మళ్ళీ నాలో అలజడి. అతను తన చేతిని పూర్తిగా నా ఎదను కప్పేసి మెత్తగా నొక్కాడు. అతను చేస్తున్న చిలిపి పనులకి అడ్డు చెప్పలేకపోయాను. అతని చేతి స్పర్శను ఆస్వాదిస్తూ ఏం మాట్లాడకుండా అలాగే బొమ్మలా ఉండిపోయాను. నా వైపు నుండి ఏమాత్రం ప్రతిఘటన లేకపోవడం వల్ల కాబోలు అతను మరింత రెచ్చిపోయాడు. ఈసారి అక్కడ కాస్త గట్టిగా నొక్కి పట్టాడు. భరించలేకపోయాను నేను. నా ఎదభాగం పైన అతని చేతిని పట్టుకుని అలాగే గట్టిగా గుండెలు హత్తుకున్నాను. నా కళ్ళు మైకంగా మూతలు పడిపోయాయి. ఆ క్షణంలోనే నేను నిర్ణయించుకున్నాను, నా జీవితంలో రాజు తప్ప మరొకరు భర్తగా రానివ్వనని. చదవడం ఆపేసి భారంగా కళ్ళు మూసుకున్నాడు కుమార్. 2 నిమిషాల పాటు అలాగే ఉండి మళ్ళీ మెల్లిగా కళ్ళు తెరిచి తిరిగి చదవడం ప్రారంభించాడు. మొదటిసారి అతనంటే నాకు భయం వేసింది. ఆ రాత్రంతా అతను చెప్పిన ప్రపోజల్ గురించి ఆలోచించాను. ఇద్దరం ఎంతో గాఢంగా ప్రేమించుకున్నాం. కానీ మా ఇద్దరికి పెళ్లి జరగడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంగీకరించడం లేదని చెప్పాడు. నాలో ఒక్కసారిగా ఆందోళన కలిగింది. అతన్ని విడిచి నేను ఉండలేనని నాకు తెలుసు. నేను పెళ్ళంటూ చేసుకుంటే రాజనే చేసుకోవాలని ఎప్పుడో నిర్ణయించుకున్నాను. ఒకవేళ అతనితో నాకు పెళ్లి జరగకపోతే ఇలాగే ఒంటరిగానే ఉండిపోవాలని ఎప్పుడో నిర్ణయించుకున్నాను. అందుకే అతను అనేసరికి నా హృదయం ఒక్కసారిగా బరువెక్కింది. మళ్ళీ తనే వాళ్ళు అంగీకరించేలా చేయాలంటే ఒకటే మార్గం అని అన్నాడు. ఒక్కసారిగా ప్రాణం లేచొచ్చినట్లయింది అతని మాటలకి. అతను ఏం చెబుతాడా అని ఆతృతగా అతని వైపు చూశాను. అతను చెప్పిన సొల్యూషన్కి షాక్ తిన్నాను. ఆ షాక్ల నుండి ఇంకా తేరుకోకముందే అన్నాడు, ఇప్పుడే నా నిర్ణయం చెప్పవలసిన అవసరం లేదు, బాగా ఆలోచించుకుని ఉదయాన్నే చెప్పమని అన్నాడు. నాకేం పాలు పోవట్లేదు. అతను నేను గాఢంగా ప్రేమిస్తున్న సంగతి కరెక్టే. అతనికి నేనంటే ఎంతో ప్రేమ ఉంది. కానీ మేమిద్దరం కలుసుకోవాలంటే అతను చెప్పిన మాటలు ఇంకా నా మెదడులో గింగిరాలుగా తిరుగుతుంటే గట్టిగా తలవిదిలించాను. ఈరోజు రాత్రంతా అతను చెప్పిన దాని గురించి ఆలోచించాను. చివరకు నిర్ణయానికి వచ్చాను. అవును, ఇందులో తప్పేం లేదు. నేను అతన్ని ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నాను. అతని సాన్నిహిత్యంలో నేను లోకాన్ని మర్చిపోతున్నాను. నేను ఏది కోరితే అది క్షణాల్లో అతను నా ముందు పెడతాడు. నేను నవ్వితే నవ్వుతాడు, నేను ఏడిస్తే ఏడుస్తాడు. నేను ఏం చేసినా అతనికి ఎంతో అపురూపంగా కనిపిస్తుంది. నన్ను అతను ఒక దేవతలా ఆరాధిస్తున్నాడు. అయినా తను చెప్పిన మాటల్లో నాకు నిజాయితీ కనిపించింది. అతను నిజంగానే నన్ను తన దానిగా చేసుకోవాలనే ఆరాటంతోనే ఈ నిర్ణయానికి వచ్చాడని అర్థమైంది. 2 మనసులు ఎంత గాఢంగా ఏకమైన తరువాత 2 శరీరాలు కలిస్తే తప్పేంటి? ఉలిక్కి పడ్డాడు కుమార్. గబగబా మరో పేజీ తిరిగేశాడు. నేను వెళ్ళగానే రాజు నా గురించి ఎదురు చూస్తుండడం గమనించాను. అతని మొహంలో నేనేం చెబుతానే అనే ఆతృత స్పష్టంగా కనిపిస్తోంది. అతను గబగబా అడుగులేసుకుంటూ నా ఎదురుగా వచ్చాడు. నేను చెప్పబోయే సమాధానం కోసం టెన్షన్గా చూస్తున్నాడు. ఆ క్షణంలో అతని మొహాన్ని చూస్తుంటే ముచ్చటేసింది నాకు. నిజంగా రాజుకి నేనంటే ఎంత ప్రేమ! నా గురించి అతను ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మేమిద్దరం ఏకమవడం గురించి, ఆ పని చేయడం నాకేం తప్పుగా అనిపించలేదు. ఇంకా తను మరింత టెన్షన్కి గురి చేయడం ఇష్టం లేక తలదించుకుని మెల్లిగా అన్నాను, సరే మీ ఇష్టం అంటూ. నేను అలా అనగానే అతను ఎగిరి కనిపించాడు. నా చుట్టూ వెర్రిగా అరుస్తూ తిరిగాడు. పచ్చిక వెనుబడి దొర్లాడు. అతని సంతోషాన్ని చూస్తూ నేను కూడా మనసులో ఎంతో ఆనందించాను. మేమిద్దరం కలవడానికి అతని ప్లేస్ని సెలెక్ట్ చేశాడు. మరో 2 రోజుల్లో మేము ఏకం కావడానికి సమయం ఫిక్స్ చేసుకున్నాం. ఈ 2 రోజులు ఎంతో టెన్షన్గా గడిపాను నేను. అతనితో గడిపే ఆ క్షణాల కోసం ఎంతో ఆరాటంగా ఎదురు చూశాను. ఆ సమయం కోసం క్షణంకి యుగంలా గడిపాను. అతని బాహువుల మధ్య నలిగిపోవడానికి నా శరీరం ఎప్పుడో సిద్ధపడిపోయింది. అతని అదరాలను చుమ్మించడానికి నా పెదాలు సిద్ధంగా ఉన్నాయి. సరిగ్గా 2 రోజుల తర్వాత సమయం రానే వచ్చింది. కుమార్ ఆగలేనన్నట్లు మరో పేజీ తిప్పాడు. అది బ్లాంక్గా అతను వెక్కిరిస్తూ కనిపించింది. మరో పేజీ తిప్పాడు. అది కూడా ఖాళీగానే ఉంది. అలా పేజీలన్నీ తిప్పినా మరి ఇంకేం రాసలేదు అందులో. సరిగ్గా అప్పుడే వంటింట్లో నుండి బెడ్రూమ్లోకి ప్రవేశించింది శాంతి.
కుమార్ చేతిలో కనిపించిన డైరీ చూసి షాక్ తింది. చటుక్కుని వెళ్ళి అతని చేతిలో డైరీని లాక్కుంది. భయంగా కుమార్ వంక చూసింది. కుమార్ ఎటో చూస్తున్నాడు. అతని మొహంలోని ఫీలింగ్స్ గమనించగానే అర్థమైపోయింది శాంతికి తన డైరీని అతను చదివాడని. ఒక్కసారిగా ఆమె శరీరం సన్నగా కనిపించింది. గుండెలు వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. 5 నిమిషాల పాటు వాళ్ళిద్దరి మధ్య నిశ్శబ్దం ఆవహించింది. సరిగ్గా అప్పుడు కుమార్ మెల్లిగా లేచి శాంతి దగ్గరికి వచ్చాడు. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, తర్వాత ఏమైంది అన్నాడు. శాంతి కంగారు పడిపోయింది. అతనికి ఏం సమాధానం చెప్పాలో శాంతికి అర్థం కాలేదు. మొహంలోని కంగారు కప్పిపుచ్చుకొని ఏమీ జరగలేనట్లుగా మొహంలోకి చిరునవ్వును తెచ్చిపెట్టుకుని, తరువాత ఏ తరువాత అంది శాంతి నవ్వుతూ. కుమార్ సీరియస్గా ఆమె వైపు చూశాడు. శాంతికి మరింత కంగారు పుట్టింది అతని చూపులకి. చెప్పు, తర్వాత ఏం జరిగింది అన్నాడు అతను. కానీ ఆమె మాట్లాడలేదు. తలదించుకుని నేల చూపులు చూడడం ప్రారంభించింది. హఠాత్తుగా కుమార్ ఆమె 2 చేతులతో ఎత్తుకొని బెడ్పైకి తోసేశాడు. ఊహించిన పరిణామం నుంచి తేరుకోకముందే కుమార్ ఆమె పైకి చేరిపోయాడు. శాంతి అతనితో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుండగా చటుక్కున ఆమె పెదాలను తన పెదవులతో బంధించాడు కుమార్. ఆ గాఢ చుంబనానికి ఉక్కిరిబిక్కిరైంది శాంతి. ఆమె పెనుగులాడుతున్నా పట్టించుకోకుండా అలానే తన పెదవులతో పెదాన్ని గాఢంగా చుంబిస్తూనే ఉన్నాడు కుమార్. అతన్ని తనపై నుండి తోసేయాలనుకుంది శాంతి. కానీ ఆమె చేసిన ప్రయత్నం విఫలమైంది. తనను తోసేయడానికి ప్రయత్నిస్తున్న ఆమె 2 చేతుల్ని గట్టిగా నేల కొట్టి పట్టుకున్నాడు. ఆమె పెదాల్ని విడిచి మెల్లిగా ఆమె ఎదభాగం దగ్గరికి మొహాన్ని చేర్చాడు. అతని శరీరం క్రమంగా లొంగిపోవడం ప్రారంభించింది శాంతి. అతను తన పెదాలతో ఆమె శరీరాన్ని తడిపేస్తుంటే వెచ్చటి నిట్టూర్పులు విడవడం ప్రారంభించింది. పెనుగులాటం వదిలేసి అతను సహకరించడం ప్రారంభించింది. ఆమె ఒంటిపైన ఉన్న చీరని కసిగా లాగేశాడు కుమార్. జాకెట్లో నుంచి యువతలకు పొంగుకొస్తున్న ఆమె ఎద పొంగులను చూసి భరించలేకపోయాడు. గబుక్కం తన 2 చేతులతో ఆమె జాకెట్ హుక్స్ తీశాడు. క్షణాల్లో ఆమె అత్యులగ్నంగా మారిపోయింది. ఆమెను గట్టిగా హత్తుకుని కసిగా నలిపేస్తూనే మరో చేత్తో లంగాముడిని విప్పి దాన్ని కూడా ఆమె నుంచి వేరు చేశాడు. ఆమె పూర్తి నగ్నంగా మారిపోయింది. తను కూడా పూర్తి నగ్నంగా మారి ఆమె మీదకి చేరిపోయాడు కుమార్. వాళ్ళిద్దరూ లతలా పెనవేసుకుపోతూ ఒకరిని మించి ఒకరు పోటీ పడి ముద్దుల వర్షం కురిపించుకుంటున్నారు. వాళ్ళిద్దరి మధ్య గాలి కూడా చొరబడినంతగా హత్తుకున్నారు. వారి ముఖాల్లో చెమట బిందువులు ప్రత్యక్షమై తడుపుగా మెరుస్తున్నాయి. కుమార్ ఆమె మీద నుండి కిందకి జారి తన పెదాలతో ఆమె శరీరాన్ని చుమ్మించడం ప్రారంభించాడు. వెచ్చటి నిట్టూర్పు విడుస్తూ మధ్య మధ్యలో చిన్నగా మూలుగుతూ ఆమె కళ్ళు మైకంతో మూసుకొని ఉన్నాయి. ఆమె 2 చేతులు తమకంతా అతని వీపుని గట్టిగా అదుముతున్నాయి. సరస రసాన్వేషణలో ఇద్దరు సరిసమానంగా పోరాడుతున్నారు. వాళ్ళ శరీరాలు చెమటతో తడిచిపోతున్నా తన పట్టును మాత్రం వేయలేదు కుమార్. ఆమెను ఎంత గట్టిగా పెనవేసుకున్నా, ఆమెతో ఎంత ఆనందాన్ని పంచుకున్నా ఇంకా ఏదో మిగిలిందనే భావనతో, దాన్ని అందుకోవాలన్న ఆరాటంతో అతను ఆమె పైన పాములా నాట్యం చేస్తూనే ఉన్నాడు. ఆమె కూడా అదే మైకంలో తీయని బాధను కొనపంటితో పెదవుల మధ్య నొక్కిపట్టి అతని సహకరిస్తోంది. ఈ లోకాన్ని మరిచి వారిద్దరూ మరో లోకంలో విహరించిన తరువాత ఇద్దరు అలసట్టగా బోర్లా పడుకుండిపోయారు. వాళ్ళిద్దరూ ఇంకా భారంగా ఊపిరి పీలుస్తూనే ఉన్నారు. శాంతి సంతృప్తిగా కళ్ళు మూసుకుంది. అతని ఛాతీపైన చేతులు వేసి చిన్నగా రాస్తూ ఆమె మెల్లిగా కళ్ళు తెరిచి కుమార్ వంక చూసింది. అతను కూడా తృప్తిగా ఉన్నట్లు అతని మొహాన్ని చూడగానే అర్థమైంది. ఏమిటి శ్రీవారు, ఉన్నట్లు ఒకేసారి తుఫాన్లా విరుచుకుపడ్డారు అంది మురిపెంగా శాంతి. కుమార్ ఆమె వైపు చూశాడు. అదంతా నువ్వు రాసుకున్న డైరీ మహిమ. అన్నట్లు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు అన్నాడు కుమార్ ఆమె వైపు కుంటిగా చూస్తూ. ఏమిటా ప్రశ్న అమాయకంగా అడిగింది శాంతి. ఏమిటా, ఆ డైరీలో కథనంతా రాసి క్లైమాక్స్ని మాత్రం వదిలేసా. ఆ క్లైమాక్స్ ఏమై ఉంటుందో అర్థం కాక నేను టెన్షన్ పడిపోతున్నాను తెలుసా అన్నాడు కుమార్. క్లైమాక్సా? క్లైమాక్స్ ఏంటి? అతను ఉడికిస్తున్నట్లుగా తనకి ఏమీ తెలియని దానిలా అమాయకంగా మొహం పెట్టింది శాంతి. కుమార్ ఆమె పైన చెయ్యి వేసి ఆమె కళ్ళలో సూటిగా చూస్తూ, అదే నీ ప్రియుడితో కలవడానికి సిద్ధపడ్డావు కదా, ఆ తర్వాత ఏం జరిగింది అని అడిగాడు. శాంతి అతని వైపు చిరుకోపంగా చూసింది. ఆ విషయం చెబితే మీ గుండె ఆగిపోతుంది అంది కొంటగా. పర్లేదు, నిన్ను పెళ్లి చేసుకున్నాక నా గుండె రాయిలా మారిపోయింది. అది ఇప్పట్లో ఏమీ ఆగిపోదు, కానీ తర్వాత ఏమైందో చెప్పవు అభ్యర్థిస్తున్నట్లుగా అన్నాడు కుమార్. సిగ్గు లేకపోతే సరే, అయినా నా డైరీని ఎందుకు తెరిచా?
ఒక డైరీ చదవడం నేరమని తెలియదా? కోపంగా అంది శాంతి. నేరమని తెలుసు, కానీ నా భార్య డైరీని చదివే హక్కు నాకు లేదా ఏంటి? అయినా నువ్వు వంటకాల గురించో, ముగ్గు గురించో, చీరల గురించో, నగల గురించో ఆ డైరీలో రాసుకుంటావు అనుకున్నాను. కానీ ఏకంగా నీ ప్రియుడి గురించి రాసుకుంటావని నాకేం తెలుసు? అది సరే కానీ ప్లీజ్ చెప్పవా తర్వాత ఏం జరిగిందో? నీ నోటి నుండి ఆ క్లైమాక్స్ ఏంటో వినాలనుంది అభ్యర్థనగా అన్నాడు కుమార్. సిగ్గు లేకపోతే సరే. ఆ సిగ్గుని నేను ఎప్పుడో వదిలేశాను. అంటే ఇప్పుడు ఆ క్లైమాక్స్ గురించి చెప్పక తప్పదంటాం అంతే. శాంతి మెల్లిగా అతని పైకి చేరిపోయింది. అతని మొగంలోకి సూటిగా చూస్తూ ఆ తర్వాత ఏం జరిగిందంటే అంటూ చటుక్కున అతని పెదాలను తన పెదవులతో అందుకుంది. మనసులో ఎంతో ఆనందం నిండిన కుమార్, మన రాజ్ కుమార్ ఆమెను అలా గట్టిగా దింపట్టుకున్నాడు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.